హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి మనకు. జనవరి 1 నుంచి అయితే రేషన్ కార్డులు రద్దు చేస్తాము అనేసి. ఎందుకు రద్దు చేస్తున్నారు, ఎవరికి రద్దు చేస్తున్నారు, అసలు రేషన్ కార్డులు రద్దు అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే ఒక లైక్ వేసి మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. భారత ప్రభుత్వం పౌరుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు అయితే అమలు చేస్తుంది. వీటి ద్వారా కోట్లాది మందికి అయితే ప్రయోజనం పొందుతున్నారు. పేదలు, మధ్యతరగతి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ అయితే తెస్తున్నారండి. ఇప్పటికీ దేశంలో అనేక మంది రోజుకు 3 పూటలా తినలేని పరిస్థితి కూడా ఉంది. అలాంటి వారి కోసమే సెంట్రల్ గవర్నమెంట్ రేషన్ కార్డ్ ఫెసిలిటీని తీసుకొచ్చింది. పైగా కరోనా టైం నుంచి అయితే వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగానే బియ్యం అయితే ఇస్తున్నారండి. అది మనకు కూడా తెలుసు. ఉచిత రేషన్తో దేశవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది లబ్ధి అయితే పొందుతున్నాము. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఈ పథకానికైతే పక్కదారి అయితే పట్టిస్తున్నారండి. అర్హత లేకున్న వాళ్ళు రేషన్ కూడా తీసుకుంటూ. అలాంటి వారిపై జనవరి 1 నుంచే ఫేక్ రేషన్ కార్డులను, అంటే అర్హత లేకుండా ఉచిత రేషన్ పొందుతున్న వారిపై చర్యలైతే ప్రభుత్వం తీసుకోవాలనేసి ఫిక్స్ అయితే అయ్యింది. కొత్త సంవత్సరం నుంచే వారిపై కఠినంగా వ్యవహరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈకేవైసీ పద్ధతి ద్వారా అలాంటి వారిని గుర్తించనుందండి. దీంతో జనవరి 1 నుంచి కొన్ని లక్షల ఫేక్ రేషన్ కార్డులకు రద్దయ్యే అవకాశం అయితే ఉంది. త్వరలో గోధుమలు, శనగలు, చక్కెరతో సహా మొత్తం కిచెన్ సరుకులు 10 ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం ఇటీవల అయితే ప్రకటించింది. అదే సమయంలో నకిలీ కార్డులను గుర్తించాలని కూడా నిర్ణయించుకునింది. నిజమైన అర్హులున్న వారికి మాత్రమే లభించాలనేది వాళ్ళు చెప్తున్నారండి ప్రభుత్వము. ఇకపోతే నకిలీ రేషన్ కార్డులను గుర్తించడం కోసమే కేంద్రం ఈకేవైసీని అమలు చేస్తుంది. రేషన్ కార్డు ఉన్న వారంతా కేవైసీ డాక్యుమెంట్స్ని సమర్పించాల్సి ఉంటుంది. అందుకోసమే డిసెంబర్ 31వ తేదీ లాస్ట్ గడువు అయితే నిర్ణయించింది. కానీ తాజాగా అయితే 2025 ఫిబ్రవరి వరకైతే పొడిగించిందండి. ఇప్పటికీ ఎవరైనా ఈ డాక్యుమెంట్స్ని ఇవ్వకపోయి ఉంటే వెంటనే ఆ ప్రాసెస్ అయితే పూర్తి చేసుకోండి. లేదంటే రేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈకేవైసీ కేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డు హోల్డర్ల దగ్గరలో ఉన్న రేషన్ షాప్కు వెళ్ళి పిఓఎస్ మెషిన్పై ఫింగర్ ప్రింట్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో నమోదై ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ ప్రాసెస్ అయితే పూర్తి చేయాలండి. దీనికి ఆధార్ కార్డుతో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా కావాల్సి ఉంటుంది. మనము నెల వెళ్తుంటాం కదండి షాపుకి, రేషన్ షాపులకి. అక్కడ వాళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయి కదా, మనము థంబ్ అయితే పెట్టి ఈకేవైసీ, అంటే మనకు ఈకేవైసీ ఉందా లేదా అనేసి, అది కూడా మన రేషన్ కార్డులో 2 ఉంటాము, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అది ఎంతమంది ఉంటే ఎంతమంది ఉంటే రేషన్ కార్డులో వాళ్ళు థంబ్ పెట్టి ఈకేవైసీ అయిందా లేదా అనేసి అందరూ ఆ రేషన్ కార్డులో ఉండే వాళ్ళందరూ థంబ్ పెట్టి మనకు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఈ కేవైసీ పూర్తయిందో లేదో తెలియకపోతే అది తెలుసుకునే మార్గం కూడా ఉందండి. మేరా రేషన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఆధార్ కార్డ్ నెంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కేవైసీ స్టేటస్ను తెలుసుకోవచ్చు. లేదా రిజిస్టర్డ్ మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా కూడా మీ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చండి. మరిన్ని అప్డేట్ కోసమైతే మా ఛానల్ని ఒక లైక్ వేసి మాకైతే బూస్టప్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్లో ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ ఖచ్చితంగా చెప్తూ ఉంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.